రిజర్వేషన్లు కులం తీసుకొస్తే సెన్సేషనల్ సంథింగ్ అవుతుంది అనేసి ఇటు కాన్సెప్ట్ తీసుకున్నారా? మనలో ప్రతి ఒక్కడికి 18 ఏళ్ళు దాటి ఇంటర్ ఆ ఏజ్కి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఒక భూతం గుర్తొస్తుంది, కాస్ట్. అది గోదావరి జిల్లాలో ఉండే యూత్కి అయితే పర్టికులర్ కన్ఫర్మ్ ఉంది. మీరు సినిమా చూసుంటే జాగ్రత్త కూడా కానీ తిడుతున్నాం. అసలు ఎలా ఇండస్ట్రీకి ఎలా వచ్చావు? నువ్వు ఫస్ట్ బుక్ రాశాక నాకు డైరెక్టర్ గారు కాల్ చేశారు. ఆ ప్రాసెస్లో నేను బుక్ రాయడం, ఆ బుక్ రాసానని ఆయనకు తెలియడం, సో నాతో ఒక సీన్ రాయించుకోవడం. సినిమా మొత్తం చూపించాలంటే ఎటువంటి చాలా పోతాయి. దాంట్లో మీకు నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపించి మీరు అందరూ కష్టపడి చేసిన ఒక సీన్ చెప్పండి. ఎలా 11 యాక్టర్స్ లో ఉండే కిషోర్, సుబ్బు వాళ్ళ అన్నయ్య, ఆ అబ్బాయికి ఒక లవ్ స్టోరీ ఉండేది అన్నమాట. ఆ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఒక టిపికల్ అమ్మాయికి ఒక టిపికల్ అబ్బాయి. కాన్సెప్ట్ విషయానికి వస్తే సినిమా మీరు కథను ఎంచుకునేప్పుడు అంటే ఇవన్నీ 90s కిడ్స్ అని మొన్న వచ్చింది, జాతిరత్నాలు, లైక్ కంచరపాలెం, అంటే ఇవన్నీ ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది అనేసి కూడా మీరు అంటే ఇటువంటి మూవీ తీద్దాం అనుకున్నారా? ఆయన లైఫ్ లో చూసిన ఈవెంట్స్ దీన్ని కథగా రాసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. సో అలా ఈవెంట్స్ తో రాసుకున్న కథని మేము ఇలా బిల్డ్ చేసాం. కానీ కాంప్లిమెంట్స్ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి. మూవీ అనగానే జనరల్ గా లాస్ట్ లో స్పీచ్ ఇవ్వడం, ఆ పొలిటికల్ డ్రామా అంతా లాగ్ అయిందని కొంతమంది కంప్లైంట్. సత్య అది చూడలేక, లేదయ్యా అది నా తప్పు, ఎవరి తప్పు కాదు, నాతో బలిచేట పడేయడం వల్లే అమ్మవారు ఇలా బలిచేట పడేయడం నేను చేసిన తప్పు, అది అందువల్లే ఇది జరిగింది, ఇది ఎవరి తప్పు కాదు, ఆ తప్పు నాది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాంటి క్యారెక్టర్స్ నిజంగా ఉంటారండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కమిటీ కుర్రోళ్ళు రైటర్స్. ఇప్పుడు రైటర్ కుర్రోళ్ళు అనాలేమో వీళ్ళని. వాళ్ళతో పాటు మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుభాష్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నానండి, చాలా థ్యాంక్స్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? మరి కమిటీ కుర్రోళ్ళు బేసిక్గా ఇది సక్సెస్ అనడం కంటే ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ మా మీద పెరిగింది అనిపిస్తుంది. అంటే డిప్లొమసీ అని కూడా కాదండి, ఇలాంటి కథ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆడియన్స్ అనేవాడు నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా వీళ్ళ నుంచి అలాంటి కథ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మా మీద ఎక్కువ ఉంది. అంటే రైటర్స్గా కూడా మాకు ఏంటంటే ఒకటి ఆలోచించినప్పుడు డైరెక్టర్ని, మిగతా క్రూని అందరిని కూడా ఒప్పించగలగాలి ఈ సీన్ని. సో అది మాకు కొద్దిగా టఫెస్ట్ టాస్క్ అవుతుంది. సో మేము ఇంకా రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాలి కంపారిటివ్ టు అదర్స్, అంటే ఎగ్జాక్ట్లీ వచ్చే కథలు కూడా. ఎందుకంటే ఇది చాలా రిస్కీ స్టోరీ అండి. ఇది కొడితే కుంభస్థలం, లేదంటే అధపాతాళం, ఆ టైప్ ఆఫ్ లైన్ ఉంటుంది. సో ప్లస్ మేము బడ్డింగ్ రైటర్స్, డెబ్యూ మూవీ, పొరపాటున అటు ఇటు అయితే నెక్స్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు మాకు. ఎగ్జాక్ట్లీ. సో ఎన్నో క్యారెక్టర్స్ ఉండడం వల్ల సో అవన్నీ కరెక్ట్ గా డైరెక్టర్ గారితో పాటు మేము డీల్ చేయడం బాగా అనిపించింది. అసలు సక్సెస్ మాట్లాడుతుంది అంతే. సో ఫస్ట్ మనం టైటిల్ తో స్టార్ట్ చేద్దాము. కమిటీ కుర్రోళ్ళు అని దానికన్నా వేరే చాలా పేర్లు చూసారట. సో యువకులు అటువంటి పేర్లు చూసారని తెలిసింది. సో అసలు టైటిల్ ఎలా పెట్టడం జరిగింది? బేసిక్గా అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ మీరు అన్నట్టు, మీరు ఎవరి ద్వారా తెలిసిందో తెలీదు, యువకులం అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టుకున్నారు. తర్వాత మనది బేసిక్గా యువకులం అంటే ఏంటంటే యువకులు ప్లస్ కులం, ఈ రెండు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, ఈ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో అన్నట్టుగా ఆపాదించుకున్నారు. కానీ ఇది కాదు, మనం ఇంకా చాలా మాట్లాడుతున్నాం. ఫ్రెండ్షిప్ మాట్లాడుతున్నాం, ఎమోషన్స్ మాట్లాడుతున్నాం, పాలిటిక్స్ మాట్లాడుతున్నాం, రిజర్వేషన్స్ మాట్లాడుతున్నాం. ఇన్ని ఎలిమెంట్స్ మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకేదోటే చేయాలి. మన వరల్డ్ ఒక ఊర్లో తిరుగుతుంది. అంటే ఈ సినిమా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఈ వరల్డ్ అంతా ఒక ఊర్లోది. సో ఆ ఊర్లో ప్రత్యేకత ఏంటి, ప్రతి ఊర్లో ప్రత్యేకత ఏంటి, ఒక గోదావరి జిల్లాలో అనుకున్న ఆలోచనలు వచ్చినప్పుడు ఒక జాతర బేస్ మాది బేసిక్గా ఈ సినిమాకి. సో ఒక జాతరలో ముఖ్యమైన పీపుల్ ఎవరంటే కమిటీ కుర్రోళ్ళు గోదావరి జిల్లాలో. సో ఇదే ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచన డైరెక్టర్ గారికి వచ్చినప్పుడు మాతో కూడా డిస్కస్ చేయడం, బాగుంది అనుకోవడం, అందరం మంచి క్యాచీగా కూడా ఉంది, జనాల్లోకి ఈజీగా వెళ్తుంది అనుకున్న వల్ల ఈ టైటిల్ వచ్చింది. ఎలాగో కులం రిజర్వేషన్లు అన్నారు కనుక, అంటే రిజర్వేషన్లు కులం తీసుకొస్తే సెన్సేషనల్ సంథింగ్ అవుతుంది అనేసి ఇటు కాన్సెప్ట్ తీసుకున్నారా? ఎందుకు అంటే మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ కాదు, బట్ డైరెక్టర్తో పాటు మీరు కూడా ట్రావెల్ అవుతున్నారు కనుక డెఫినెట్లీ మిమ్మల్ని అడగాలి క్వశ్చన్. సో దానికి ఎలా చెప్తారు? లేదండి, అంటే ఇప్పుడు మీకు చెప్పాం కదండి, కమిటీ కుర్రోళ్ళు అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇది 11 మంది కుర్రోళ్ళ జీవితం.
వాళ్ళు 11 మంది కుర్రోళ్ళ జీవితం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళ వరకు జీవితం. మనందరం ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్కడికి మనలో ప్రతి ఒక్కడికి 18 ఏళ్ళు దాటి ఇంటర్ ఆ ఏజ్కి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఒక భూతం గుర్తొస్తుంది అందరి లైఫ్లో. కాస్ట్ 100%. అది గోదావరి జిల్లాలో ఉండే యూత్కి అయితే పర్టికులర్ కన్ఫర్మ్ ఉంటుంది. అంటే ఇక మేము చెప్దాం అనుకుంది ఏంటంటే మేము చూసిన జీవితాన్ని, మేము చూసిన ఎక్స్పీరియన్స్ని, అంటే మేము అప్పుడు చూపించిన ఇమ్మెచ్యూరిటీని, ఇదిరా బాబు మనం ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్నాము, దాని తర్వాత మనం మెచ్యూర్గా ఎలా ఇవాల్వ్ అయ్యాం, దాన్ని మేము చేసిన తప్పుని ఎలా రిజాల్వ్ చేసుకున్నాం అని ఆ కర్వ్ అనేది ఇంపార్టెంట్. అందరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇమ్మెచ్యూరిటీని చూస్తున్నారు కానీ దాన్ని జస్టిఫై చేసిన విధానం చూడట్లే. అంటే ఇది మేము చెప్తే ఆగిపోద్దా అనేది కాదండి, ఎక్స్పీరియన్స్. అరే మేము ఇప్పుడు చూసేవాడికి అరే అప్పుడు అనవసరంగా ఇలా చేసామే, కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది చూడండి, అదే మేము అచీవ్ చేసినట్టు. అంటే ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. కాంట్రవర్సీ చేసి హిట్ అయిపోవడానికి మేము ఒక 2-3 సినిమాలు చేసిన డైరెక్టర్ల రైటర్లం కాదు. డెబ్యూ ఏదన్నా అటు ఇటు అయితే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళిపోతాం మేము. అండ్ వన్ థింగ్ ఫస్ట్ థింగ్ 11 మంది జీవితం మన జీవితం చూపిస్తా అన్నప్పుడు ఫిల్టర్ ఉండకూడదు. మెయిన్ మ్యాక్సిమం మనం ఏం చూసామో ఆ ఎక్స్పీరియన్స్ చూపించాలి. మీరు చూస్తే 1-2 సీన్లు ఉండొచ్చు చిన్నప్పుడు, కానీ అందరూ చేసినవి అవి. బట్ అక్కడ ఫిల్టర్ పెడితే ఏమో ఎక్కడన్నా చిన్న డిస్కనెక్ట్ ఉండొచ్చేమో, సినిమాటిక్గా ఏమన్నా చూపించగలిగిన, అన్యాచురల్గా ఏమన్నా చూపించినా ఎక్కడైనా డిస్కనెక్ట్ అవుతారేమో కుర్రోళ్ళు. సో అందుకే ప్రతి ఎలిమెంట్ రిస్కీ అని తెలిసినా కనెక్ట్ అవ్వాలి. ఈ సినిమా చాలా న్యాచురల్గానే ఉండాలి, ప్రతి కుర్రోడికి కనెక్ట్ అవ్వాలి, చూసే ప్రతి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. అంటే సెన్సార్ ఇష్యూస్ ఏమైనా వస్తాయని అంటే ఏమనుకోలేదా? సెన్సార్ ఇష్యూస్ అని కాదు కానీ కాంట్రవర్సీస్ రైజ్ అవుతాయనే ఒక చిన్న భయం ఉండేది స్టార్టింగ్ లో. అంటే కులం పేరు ఎత్తుతున్నాం, మీరు సినిమా చూసుంటే జాతి తక్కువ కూడా కానీ తిడుతున్నాము అనే దానికి కొంచెం ఏమన్నా కాంట్రవర్సీలు వస్తాయా, మనం ఏమన్నా రాంగ్ వేలో వెళ్తున్నామా అన్నట్టు అనుకున్నాం కానీ బట్ సినిమాలో మేమే జస్టిఫికేషన్ ఇచ్చాం. సెకండ్ హాఫ్ లో చూస్తే ఒక పాయింట్ లో ఒక లోవర్ కేటగిరీ అబ్బాయి, మా నాన్నకు గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు మళ్ళీ నాకు కూడా ఎందుకురా, మేము ఆర్థికంగా మంచిగానే ఉన్నాము, నేను ఇచ్చేసుకున్నా బాగుపడతాను, నాది ఎవరో ఒకరికి వస్తుంది కదా మా వాళ్ళకే అన్నట్టు ఇండైరెక్ట్ గా మాట్లాడుతూనే డైరెక్ట్ గా చెప్పాడు. అంటే ఇప్పుడు మీకు రియాలిటీలో కూడా క్రీమీ లేయర్ అని ఒకటి ఉంటుందండి. లా ఆఫ్ జస్టిస్ లో క్రీమీ లేయర్ అని ఒకటి ఉంటుంది. సో క్రీమీ లేయర్ వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అవసరం లేదు అన్నట్టే. అంబేద్కర్ గారు నిజంగా, మేము అంబేద్కర్ గారిని షోకేస్ చేసింది కూడా నిజంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళ స్థాయి పెంచాలి అనే విషయమే. సో ఈ స్థాయి పెంచినప్పుడు వాళ్ళకి అవసరం లేదు అన్నారు ఆయన. బట్ పాలిటిక్స్ వల్ల అవి కంటిన్యూ అవుతున్నాయి. సో మేము అదే చూపించాం. ఒక లేయర్కి వచ్చేసాక మీకు అవసరం లేదు మేము అనలేదు డైరెక్ట్ గా, సినిమాలో ఆ క్యారెక్టరే మాట్లాడింది. అండ్ హెడ్ ఆఫ్ ఆల్ దీస్ మీరు కరెక్ట్ గా చూస్తే సుబ్బు అనే క్యారెక్టర్ అందరూ చూస్తుంటారు. సుబ్బు అనే క్యారెక్టర్ వాళ్ళు చాలా మంది కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే అతనే డైరెక్ట్ గా రేస్ చేశాడు ఇష్యూని, ఆ మాట కూడా అతనే అన్నాడు. మేము అక్కడ ఎట్లా జస్టిఫై చేస్తాం, సెకండ్ హాఫ్ లో అతను ఎవరినైతే అలా అనవలసి వచ్చిందో అతను కాలు పట్టుకుంటాడు తప్పు చేశాను. సో అంటే ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ అని కాదు, ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే గుణం చేసిన పని మాట్లాడుతుంది. ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీకి ఎలా వచ్చారో ఈయన అన్నట్టు గుణం చేసిన పని. అంటే ఇక్కడ ఎవడు పెద్దోడు చిన్నోడు అని కాదండి, ఎవడికి పెద్ద గుణం ఉంది, ఎవడు చిన్నగా ఆలోచించేవాడు, కుచితంగా ఆలోచించేవాడు, ఎవడు పెద్దగా ఆలోచించేవాడు. సత్య అంత పెద్దగా ఆలోచించాడు కాబట్టి ఆ కొడుకు చావుకి ఇంతమంది కారణమైనా సైలెంట్ గా వెళ్ళిపోయాడు అతను. అల్టిమేట్ గా మానవత్వం. ఈ మూవీ డీటెయిలింగ్ విషయానికి వస్తే, అంటే నేను సినిమా చూసేటప్పుడు ఒక తోటలో ఒక కొమ్మలో అందరు పళ్ళు ఉన్నారు, నేను కూడా మస్తు ఎంజాయ్ చేశాను. అంటే అంత నవ్వడానికి కారణం ఖచ్చితంగా రైటర్సే కారణం ఉంటారు, అంత టీం వర్క్ అనుకున్నాం. సో ఆ డీటెయిలింగ్ అంతా ఎలా చేశారు, ఆ ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్గా అదంతా ముందు ఒక సీన్ అనుకున్నప్పుడు లీడ్స్ అవన్నీ అయిపోయినప్పుడు డివిడి ప్లేయర్ మనోడు రాసి ఒక లీడ్ ఇచ్చినప్పుడు ఫోన్లో కాన్వర్జేషన్ జరిగింది. అంటే వెళ్ళిపోతున్నారు, కొద్దిగా ఫ్లాట్గా వెళ్తుంది, హిలేరియస్గా ఉండాలి ఇక్కడ ఏదో. మళ్ళీ ఆ గ్రాఫిక్స్ కూడా అప్పట్లో ఎట్లుంటది వర్క్ అనేది గ్రాఫిక్స్ లో వచ్చి పెట్టినట్టుగా. అంటే ఇప్పుడంటే జనరేషన్ మారింది, టెక్నాలజీ మారింది,
సో అది చూడడానికి అందరూ నవ్వు వచ్చింది, ఎందుకంటే వాళ్ళు చూసే ఉంటారు కదా. అంటే యాక్చువల్గా ఫోన్లో కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. మాకు ఒక సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన ఫంక్షన్స్లో కానీ ఇవి కానీ డైరెక్టర్ గారు ఐడియా తీసుకురావడం, మేము ఈ ఇన్పుట్స్ అన్ని మా సిస్టర్కి ఇట్లా జరిగినప్పుడు ఈ పాట పెడితే భలే ఉంటుంది, ఇలా పువ్వుల్లోంచి ఇలా రావాలి, ఇలా వస్తే భలే ఉంటుంది కామెడీగా, అంతా ఒక ఫోన్ కాన్వర్జేషన్ జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన ఒక డ్రాఫ్ట్ ఇట్లా చేయాలని చెప్పడం, మేము ఆ వెర్షన్ పంపించేయడం. అన్నిటికన్నా పక్కన పెడితే ఎడిటర్ అన్వర్ గారు దాన్ని చాలా ఎక్సలెంట్ గా అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే మీరు ఆ సీన్ లో వాళ్ళు బయటకు వచ్చేసాక హీరోలు ముగ్గురు బయటకు వచ్చేస్తున్నప్పుడు జుమ్మక్కు 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 జుమ్మ అనే పాట పాడతాడు ఒక అబ్బాయి. ఆ సాంగ్ కూడా ఉంది, కాకపోతే మాకు ఎడిటింగ్ లో యాక్చువల్ గా మా సిస్టర్ ఫంక్షన్ సీడీలో ఉండే సాంగే అది. చాలా ఆ జుమ్మకు జుమ్మక్ అనే సాంగ్ ఉండేది అప్పుడు. అవే కదండి ఇప్పుడు సితారా సినిమా సాంగ్ 10-15 years బ్యాక్ వెళ్తే అలాంటి సాంగ్స్ ప్యాటర్న్ అందరూ వేసేది. సో మేము ఆ వరల్డ్ నే చూపించాలనుకున్నాం. ఓకే, యాక్చువల్గా మీ ఇద్దరు జర్నీ అడిగే ముందు నేను అడుగుతా, యాక్చువల్గా ఏంటంటే నీ పుస్తకాలు, మీరు పుస్తకాలు రాస్తారు కదా, ఈ పుస్తకాలు చూసే అభిమాని దగ్గర నుంచి నేను మీ నెంబర్ తీసుకొని హీరోకి వచ్చాను. సో అసలు ఎలా ఇండస్ట్రీకి ఎలా వచ్చావు నువ్వు ఫస్ట్? నేను ఇండస్ట్రీకి రావడం కాదు కానండి, నేను బుక్స్ రాసే టైంలో ఫస్ట్ బుక్ రాసాక నాకు డైరెక్టర్ గారు కాల్ చేశారు. ఆయన అప్పటికే రైటర్స్ కోసం చూస్తున్నారు అనమాట. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మెయిన్ రైటర్ ఉండేవారు ఆయనకి, కిరణ్ కుమార్ సత్యవోలు అని చెప్పేసి. ఆయనతో రాయించుకునేవారు ఈయన డైరెక్టర్ గారు. సో ఆయన ఏం అడిగాడంటే నాకు 2 అసిస్టెంట్ రైటర్స్ కావాలి వంశీ గారు అని చెప్పేసి అంటే ఈయన అసిస్టెంట్ రైటర్స్ కోసం ఎతికారు. ఆ ప్రాసెస్లో నేను బుక్ రాయడం, ఆ బుక్ రాసానని ఆయనకు తెలియడం, సో నాతో ఒక సీన్ రాయించుకోవడం. సో అలా సెలెక్ట్ చేసుకున్నారు. అవుట్ ఆఫ్ 15 members మా ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. సో మేము ఫస్ట్ అసిస్టెంట్ రైటర్స్గా వెళ్ళాం. కొన్ని కారణాల వల్ల ఎవరైతే మెయిన్ రైటర్ ఉన్నారో ఆయన తప్పుకోవడం జరిగిందంట. ఇష్యూస్ ఏం కాదు, గొడవలు ఏం కాదు, ఆయన పర్సనల్గా ఫ్యామిలీ కొన్ని ఇబ్బందులు ఉండి ఆయన పక్క తప్పుకున్నాక తర్వాత మేము లీడ్ మేమే తీసుకుని మొత్తం డ్రాఫ్ట్ మేమే ఫినిష్ చేసాం అనమాట. సో అలా ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఓకే, సో అంటే మీ ఇద్దరి కాంబినేషన్ ఎట్లా జరిగింది? అదే అండి, నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నేను ఎక్కువ కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ స్టోరీస్ అయ్యి ఎక్కువ రాసుకునేవాడిని. మ్యాక్సిమం అంటే తెలుగు ఫాంట్ అని ఇంగ్లీష్లో ఎక్కువ రాసుకునేవాడిని. జంగిల్ అడ్వెంచర్స్, ఒక నెట్ఫ్లిక్స్ లాంటి సిరీస్కి ఎట్లా అవన్నీ వర్కౌట్ అవుతాయి. కొద్దిగా పెద్ద పెద్ద స్టోరీస్ అవి రాసుకుని మా ఫ్రెండ్స్కి అట్లా చెప్తా ఉండేవాడిని. అలాగే చిన్న చిన్న రైటింగ్స్ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండేవాడిని. వంశీ గారికి తెలిసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మల్లేష్ వాళ్ళ కజిన్ హర్షకి పరిచయం చేయడం, అలాగే నేను వంశీ ద్వారా వంశీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన జస్ట్ ఒక వెర్షన్ కథ చెప్పి ఇలాగ ఒక డైలాగ్ ఒక వెర్షన్ ఇచ్చారు. ఇంకా అతనికి బాగా నచ్చి ఇంకా అతను ఫిక్స్ చేస్తారు. ఇంకా అలాగే అక్కడ స్టార్ట్ అయిన జర్నీ. ఇంకా ప్రతి సీను అలాగే న్యూమరస్ వర్షన్స్, డిబేట్స్, డిస్కషన్స్, ఇలాగా రాత్రి కూర్చొని పొద్దున్న వరకు డిస్కషన్ జరగడం. ఎక్కడైనా ప్రొడక్షన్ చాలా వర్షన్స్, అన్ని వర్షన్స్ రాశారు కదా. ఇందులో ఎడిటింగ్ లో అంటే సినిమా మొత్తం చూపించాలంటే ఎడిటింగ్ లో చాలా పోతాయి అన్నమాట. దాంట్లో మీకు నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక సీన్, అంటే మీరు అందరూ కష్టపడి చేసిన ఒక సీన్ చెప్పండి ఎలా ఉంటుంది. నాకు నచ్చింది ఏంటంటేనండి ఒక లవ్ స్టోరీ. నేను అంటే ఫస్ట్ వంశీ గారు నాకు ఇచ్చిన సీనే ఒక లవ్ స్టోరీ సీన్ అన్నమాట. ఒక దీంట్లో కిషోర్ అనే క్యారెక్టర్ ఉంది కదండి. కిషోర్ అనే క్యారెక్టర్ చాలా పెద్దది ఫస్ట్ లో, తర్వాత దీంట్లో 11 actors లో ఉండే కిషోర్ సుబ్బు వాళ్ళ అన్నయ్య. సో ఆ అబ్బాయి క్యారెక్టర్ చాలా పెద్దది మామూలుగా. సో ఆ అబ్బాయికి ఒక లవ్ స్టోరీ ఉండేది అనమాట సినిమాలో. నన్ను తీసుకోవడమే దాంతో తీసుకున్నారు, ఆ సీన్ రాశాను. సో ఇట్స్ లైక్ ఆ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఒక టిపికల్ అమ్మాయికి ఒక టిపికల్ అబ్బాయి, ఇలాంటి స్టోరీ. సో ఆ స్టోరీ తీసేశారు వాళ్ళు అన్ఫార్చునేట్లీ. మొత్తం ఆ స్టోరీయే లేపేశారు. క్యారెక్టరైజేషన్ కొంచెం మార్చడం జరిగింది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అది కొంచెం అది నాకు బాగా ఇష్టం అనమాట. డైరెక్టర్ గారిని కూడా అడిగాను, అన్నయ్య ఇది తీసేసారు ఏంటన్నయ్య అని చెప్పేసి. అంటే తప్పదురా, వేరే సినిమాలో మనమే వేరే సినిమా చేసినప్పుడు మనమే పెట్టుకున్నాం. సేమ్ అలాగే రాము క్యారెక్టర్ అని ఒకటి ఉండేది, రాము అని చెప్పి. రాము అని ఒక సెపరేట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అతను బాగా మెచ్యూర్డ్ లీడ్ గా చేసేవాడు. అంటే వన్ ఆఫ్ ద లీడ్, ఇంకా శివ తర్వాత అతనే లీడ్ అన్నట్టుగా ఉండేది. అతనిది చాలా సీన్స్ ఉండేవి. ఒక పర్టికులర్
మొత్తం లేయర్ ఉండేది పెద్ద బంచ్. అది కూడా తీసేయాలి, యాక్చువల్ తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే అన్నీ చూపించలేము మనం, ఒక 2.5 గంటల కథలో అన్నీ చూపించలేము, అందరినీ చూపించలేము కాబట్టి. అవి చాలా బాగుంది. అవి కూడా అతని స్టోరీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎందుకంటే యాక్చువల్లీ 11 మంది కాదండి, 14 మంది క్యారెక్టర్ మేము రాసుకుంది. 14 members. నిహారిక గారి ప్రొడక్షన్కి వచ్చే వరకు కూడా 14 మంది. సో అక్కడ ట్రిమ్ చేసాం కొన్ని, 11 మందిని తీసుకున్నాం. అందులోనే రాము క్యారెక్టర్, కిషోర్ లవ్ స్టోరీ దానికి ముందే ఎగిరిపోయింది అనుకోండి. సో అలా అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాచ్ లోనూ ఒక సైలెంట్ గా కామ్ గోయింగ్ మెచ్యూర్డ్ గా ఉండేవాడు ఒకడు ఉంటాడు, చలాకీగా ఉండేవాడు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ప్రతి క్యారెక్టర్ మీద, క్యారెక్టర్ ఆర్క్స్ మీద చాలా గట్టిగా పనిచేసాం. 14 క్యారెక్టర్ ఆర్క్ మీద. తర్వాత తీసేయాల్సి వచ్చినప్పుడు ఈ 3 క్యారెక్టర్ ఆర్క్ ని ఈ 11 మందిలో ఎవరికి అడ్జస్ట్ చేయాలి వేరే వాళ్ళకి ఆర్గానిక్ గా అనే ఎక్సర్సైజ్ కొద్దిగా కష్టపడ్డాం. ఓకే, ఇప్పుడు అందరు అడిగే క్వశ్చన్ కామన్ క్వశ్చన్, మనకి ఎట్లా క్యారెక్టరైజేషన్ కోసం మాట్లాడుతున్నాం కనుక, అది ముద్దు పెట్టేది అనే సీన్ ఉంది కదా, ముద్దు పెడితే చాలా బాగాలేదు, నాకు అది అనిపించలేదు అంటే అసలు ఆ సీన్ ఎవరు రేస్ చేశారు, ఎలా వచ్చింది ఐడియా? అంటే లేదండి, యాక్చువల్గా విలియం జ్యోతి అనే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదండి. జ్యోతి చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అంటే అది వంశానికి రాసుకున్నప్పుడు ఒక జ్యోతి అనే అమ్మాయికి ఒక చాలా బ్యాక్ స్టోరీ. ఆమె మదర్ చనిపోయి సౌత్ తల్లి దగ్గర పెరుగుతుంది. భయంగా పెరిగే ఒక చిన్న అమ్మాయి, అదే ఒక దిగువ తరగతి అమ్మాయి, భయంగా పెరిగే అమ్మాయి. విలియం గాడు గొమ్మని సరదా, విలియం అంటే ఇష్టమే తనకి చిన్నప్పటి నుంచి, బ్యాక్ స్టోరీ. సో విలియం గాడు రావడం అనేది ఇష్టమే, కానీ ఆమెకి ఇంట్లో ఉన్న ప్రెజర్స్ వల్ల కానీ భయం. జనరల్గా అవేం చెప్పకపోయినా ఊర్లో అమ్మాయిలు ఎవరు ఇష్టపడరు, దగ్గర భయం ఉంటుంది, ఇంట్లో అమ్మ నాన్న చూస్తారేమో అనే భయం ఉంటుంది. సో అందువల్లే విలియం దగ్గరకు వచ్చినప్పుడు ఆమె భయపడేది. నాకంటే ఇష్టం లేక కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా విలియం గారు ఎందుకు అలా చేశాడు. విలియం ఏమి ఉమనైజర్ కాదు, ఇంకేం కాదు. మీరు చూస్తే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, ఆత్రం ట్రాక్ ఒకటి ఉంటుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు ముద్దు పెడుతున్నప్పుడు చూస్తాడు ఆత్రం. నాన్న ఏం చేస్తున్నావు నాన్న అని అడుగుతాడు చిన్నప్పుడు ఆత్రం. తల్లిదండ్రులు ఏం చెప్తారు పిల్లలకి, జనరల్గా ఏదన్నా పాజిటివ్గా చెప్తారు. పిల్లలంటే ప్యూర్ ఇన్నోసెన్స్ కదా, వాళ్ళకి ఏం తెలియదు. ఆత్రం వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే, ఒరే ఎవరి మీద ఎక్కువ ప్రేమ వచ్చినా మనకి, ఎక్కువ ఆ సిచ్యువేషన్ అంతా గందరగోళంగా ఉన్నా, కోపంగా ఉన్నా, మనం వాళ్ళ దగ్గర తీసుకుని ఒక ముద్దు పెడితే అదంతా సెట్ అయిపోద్ది. సిచ్యువేషన్ అంతా సెట్ అయిపోద్ది, ఆ లైన్ అయిపోతారంట. ఆ లైన్ అయిపోవడం అంటే సిచ్యువేషన్ సెట్ అయిపోద్ది అని అంటారు. శంకర్ దాదా MBBS లో హగ్ చేసుకుంటే యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అంటే, మన రాజ్ కుమార్ హిరానీ గారు 3 Idiots ఆల్ ఈజ్ వెల్ కానీ, 3 Idiots లో ఆల్ ఈజ్ వెల్ కానీ, మన శంకర్ దాదా ఆయన ఎక్కువ వాడతారు ఇది. సో అక్కడి నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాం ఈ ఒక్క పర్టికులర్ థింగ్ని. ఇన్స్పైర్ అయిన తర్వాత మన ఆత్రంగాడు విలియం గాడు సఫర్ అవుతుంటే, ఎరా ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని అన్నప్పుడు విలియంకి ఐడియా ఇస్తాడు. రే ఎందుకురా భయపడతావు, వెళ్ళి ముద్దు పెట్టే, మొత్తం లైన్ అయిపోద్ది, సెట్ అయిపోద్ది, అంత కన్ఫ్యూజన్ అయ్యి హడావుడి ఏమి ఉండదు నీకు అన్నట్టుగా వాడికి తెలిసిన మంత్రాన్ని వాడు చెప్తాడు. అంటే ఆ మంత్రాలు అంత ప్యూరిటీ ఉంది. వీడు వేరే ఉద్దేశంతో పెట్టడు. ఆత్రంగాడు అంటే వీడు క్లోజ్ ఫ్రెండ్, వీడు చెప్పాడంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, వీడు మంచోడు వీడు. మీరు చూస్తే ఆత్రంగాడు సుబ్బుగాడిని కొడుతున్నప్పుడు, సుబ్బుగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, సుబ్బన్న మన సూర్యాకు ముద్దు పెట్టాన లైన్ అయిపోతాడంట. సో ఆ థ్రెడ్ అక్కడ కంప్లీట్ చేసాం మేము, నీట్ గా రాసుకుంది. అలాగే అమ్మాయి కూడా అంటే పొట్ట చూసుకుంటుంది. అమ్మాయి కూడా ఇప్పుడు నిజంగా ఇష్టం లేని అమ్మాయి అయితే ఒకరికి చెప్పేసి రచ్చ చేయొచ్చు. అమ్మాయి ఇన్నోసెన్స్, వచ్చేస్తాడు ఎక్కడ ముద్దు పెట్టేస్తాడు అనుకుంటే తప్ప ఇటు ముద్దు పెట్టకూడదు అనుకోదు. సో అలా మీకు ఆల్రెడీ ఒక పక్కన క్యారెక్టర్ అంటది, మీ నాన్నకి చెప్పబోయా కాలేరు కొట్టేస్తాడు అంటది, కానీ నువ్వు చెప్పదు. జస్టిఫికేషన్స్ అనేవి క్లియర్ గా ఇచ్చామండి. అంటే పర్స్పెక్టివ్స్ వేరే వాళ్ళు తప్పుగా ఆలోచిస్తే మనం ఏం చేయలేము అనుకోండి. సో కాన్సెప్ట్ విషయానికి వస్తే, అంటే సినిమా మీరు కథను ఎంచుకునేప్పుడు అంటే ఇవన్నీ 90s కిడ్స్ అని మొన్న వచ్చింది #90s, జాతిరత్నాలు, లైక్ కంచరపాలెం, అంటే ఇవన్నీ ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది అనేసి కూడా మీరు అంటే ఇటువంటి మూవీ తీద్దాం అనుకున్నారా? అట్లా అలా ఏం లేదండి. బేసిక్ గా అంటే ఎప్పటి నుంచి జరిగింది? డైరెక్టర్ గారు వచ్చేసి 2019 ఆ టైంలోనే రాసుకున్నారండి కథని. అంటే ఒక స్టోరీ లైన్ యాక్చువల్గా 2009 అది ఆయన లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి ఆయనకి. అంటే ఇప్పుడు దీంట్లో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు డైరెక్టర్ గారు అంటే చూసిన రియాలిటీకి దగ్గర ఉన్నాయి. ఆర్గానిక్ వచ్చిందంటే రియాలిటీ దగ్గర ఉండి రాసుకుంటే అంత వస్తుంది. ఆయన లైఫ్ లో చూసిన ఈవెంట్స్ దీన్ని కథగా రాసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఒక ఫ్రెండ్షిప్ బ్రేకప్ గానీ ఆయన లైఫ్ లో చూసిన ఈవెంట్స్. సో అలా ఈవెంట్స్ తో రాసుకున్న కథని మేము ఇలా బిల్డ్ చేసాం. కానీ
ఒక జాతిరత్నాలు లేకపోతే 90s కిడ్స్ ఈ ట్రెండ్ లో వెళ్ళాలి మనం అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఆలోచిస్తారు. ఆయన అంతకుముందు ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీశారండి, స్వార్థం అని చెప్పేసి, ఆర్గాన్ డొనేషన్ మీద. సో లైక్ ట్రెండ్ అని కాదు కానీ ఆ సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతవరకు సర్వీస్ చేయగలం అన్నట్టే ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, అంటే ఒక్కొక్కరి పర్సెప్షన్ సినిమా తీసేది మన ఎంటర్టైన్మెంట్కి అనేది ఉంటుంది, కానీ సినిమా తీసేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి, చూసే ఆడియన్కి మనం ఏదో ఒకటి ఇవ్వాలి, చూసే సొసైటీ. సో అది ఫస్ట్ నుంచి ఉంది ఆయనకి కానీ, ఆయన మాకు చెప్పిన విధానం కానీ. సో అందుకే మేము కూడా సింక్ అయ్యాం. అంటే ఇప్పుడు ఇది అనేది కలెక్టివ్ వర్కే, మూవీ అనేది కలెక్టివ్ వర్కే. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒక తోటలో అనేది మా సిస్టర్, అలా మీరు ఆ పాట కాదు వేరే సాంగ్ ఉండేది, బట్ యా. సో అట్లా మీరు డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఏమి ఉన్నాయి? అంటే క్యారెక్టర్ ఆర్క్ మీద అంటే మొత్తం ముగ్గురు కూర్చునే వాళ్ళండి, ప్రతి క్యారెక్టర్ మీద ఇంకా ఒక టేబుల్ ఉండేది. ఐడియా ఎగ్జాక్ట్లీ. సూర్య ఉన్నాడు, తను కొంచెం షార్ట్ టర్మ్ యాంగర్ రావడం, సో ఇలా క్యారెక్టరైజేషన్స్ ముగ్గురు మాట్లాడుకునే వాళ్ళు అండి. ఈ క్యారెక్టర్కి ఇది ఉంటే బాగుంటది, ఈ క్యారెక్టర్కి ఇది ఉంటే బాగుంటది అని చెప్పేసి. పర్టికులర్ గా నేను తను ఇది ఇలానే ఉండాలి అని చెప్పేసి ఏది లేదండి, ముగ్గురం కలిపి ఫిక్స్ అయినవి అన్ని. ఇప్పుడు ఆత్రం క్యారెక్టర్ అంటే బాగా పేలింది, సో అదే ఎలా వచ్చింది? దానికంటే ముందు ఇంకేమనుకుంటారా, లేకుంటే అదే క్యారెక్టర్ ఆత్రం అదే అనుకున్నాం కానీ ఆత్రం దొరకలేదండి మాకు. ఆడిషన్స్ లో చాలా ఆడిషన్స్ చేశారు కానీ ఆత్రం దొరకలేదు, అందరూ దొరికేశారు కానీ ఆత్రం దొరకలేదు. లాస్ట్ ఆత్రంగా కరెక్ట్ మా లోకేష్ వాడు దొరికాడు, లాస్ట్ కి దొరికాడు. సో కాంప్లిమెంట్స్ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి. మూవీ అనగానే అందరూ ఒక విధంగా చూడరు కదా, ఒక్కొక్క విధంగా చూస్తారు. జనరల్గా లాస్ట్లో ఆ స్పీచ్ ఇవ్వడం, ఆ పొలిటికల్ డ్రామా అంతా లాగ్ అయిందని కొంతమంది కంప్లైంట్. ఇంకొకటి కంప్లైంట్ అంటే నేను చూసిన విధానం ఏంటంటే, ఆయన ఊర్లోంచి వెళ్ళిపోయి అంటే కొడుకుని చంపగానే ఎంతో కొంత పౌరుషం అనేది ఖచ్చితంగా వస్తాయి, ఎంత ఇన్నోసెంట్ అయినా సరే. అంటే అంత ఊరిగానే వెళ్ళిపోతాడా, వెళ్ళిపోయి వేరే ఊర్లో ఉంటాడా అని పర్సనల్ గా అడుగుతున్నాను. అంటే నేను సత్య ఈజ్ లైక్ పాజిటివ్ క్యారెక్టర్ అండి కంప్లీట్ గా. ఎందుకు చెప్తున్నానంటే, ఊరు వెళ్ళిపోతా అంటే ఎంతో కొంత పౌరుషం ఉంటుంది అన్నారు కదా ఇందాక అన్నట్టు. ఆత్రం అనగానే అంటే ఏం చేస్తున్నావు నాన్న అనగానే ప్రేమిస్తున్నాను రా అంటాడు, వేరే నెగిటివ్ గా చెప్పడు, పాజిటివ్ గానే బిల్డ్ చేస్తాడు. అదే పాజిటివిటీ ఉంటది ప్రతి చోట సత్యకి. అంటే ఊరు పెద్దది సత్యకి, మనుషుల కంటే కూడా, కుటుంబం కంటే కూడా, మనుషుల కంటే కూడా. బలిచేట పడిపోయిందని అంటాడు తప్ప నా అరిష్టం బలిచేట పడిపోయింది అంటాడు. ఇంకోసారి ఏమో సెకండ్ హాఫ్ లో మీకు నా ఊరు ఎక్కువరా, నాకు నేను మీకంటే ముందు నాదే ఊరు, నేను వస్తున్నాను అంటాడు. సో ఆ పాజిటివిటీ ఉండడం వల్ల ఇట్స్ నాట్ లైక్ అంటే మేము అది అంటే మేము యాక్చువల్ జస్టిఫై కూడా చేసాం. ఎట్లా జస్టిఫై చేసామంటే అతని క్యారెక్టరైజేషన్ అనేది కానీ ఫస్ట్ నుంచి అతను ఒక ఊర్లో ఒక చాకలి బలిచేట మోస్తాడు, అవన్నీ వెళ్తున్నప్పుడు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ వాళ్ళు చనిపోయాడు అని అనగానే వెంకట్రావు గారు వచ్చి దగ్గర కేసు పెడదాం అది ఇది అని అన్నప్పుడు ఊరంతా కేసు పెట్టడం ఏంటి, అది ఒక కొట్టుకోవడానికి వస్తుంది, దగ్గరకు వస్తుంది. సత్య అది చూడలేక, లేదయ్యా అది నా తప్పు, ఎవరి తప్పు కాదు, నాతో బలిచేట పడేయడం వల్లే అమ్మవారు ఇలా బలిచేట పడేయడం నేను చేసిన తప్పు, అది అందువల్లే ఇది జరిగింది, ఇది ఎవరి తప్పు కాదు, ఆ తప్పు నాది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే అలాంటి క్యారెక్టర్స్ నిజంగా ఉంటారండి ఊర్లో. దీనికి బీజం కూడా మనం వేసేవాడి ఫస్ట్ లో, ఎందుకంటే బలిచేట అనేది మనకి చాలా ముఖ్యం రా బాబు అని చెప్పేసి సర్పంచే చెప్తారు. లీడ్ క్యారెక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళ నాన్న చెప్తారు. సో అలా. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఒక ఊర్లో అలాగా చాకలి కింద చేసుకుని అలా ఉండేవాళ్ళు పాపం ఎక్కువ రియాక్ట్ అవుదాం అనుకోరు. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అయ్యో అంటే ఫైట్ చేద్దాం, ఎగ్జాక్ట్లీ ఫైట్ చేద్దాం అని అనుకోరు. ఇక్కడ ఈ వర్షన్ అతను ఫైట్ చేద్దాం అని అనుకుని భయపడి ఆగిపోయే వర్షన్ కాదండి, ఇతను ప్యూర్ సౌల్. అంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నా ఊరి నా తప్పు అంతా నా మీద వేసుకుని నేను వెళ్ళిపోతాను అనే క్యారెక్టర్లు ఉంటారు, చాలా ప్యూర్ క్యారెక్టర్స్. ఫస్ట్ ప్యూర్ క్యారెక్టర్ ఎవరిదంటే మా సినిమాలో సత్య. నిజంగా ఒకడు వచ్చి వాళ్ళ కొడుకుని చంపేస్తే రియాక్ట్ అవుతారేమో, అది కాదు ఇక్కడ జరిగింది. కానీ అర్థం చేసుకున్నాడు అతను, ఆ వయసులో గొడవలు జరుగుతాయి, జరిగినప్పుడు ఇది సహజం, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి నిజంగా చంపేసింది కాదు, కావాలి అది ఆ వయసులో అలా జరిగింది, అలా అయిపోయింది. సో మనం ఎవరిని నిందించలేము అన్నది అతను మెచ్యూర్డ్ గా, మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ అతను, అందరిలోకి మోస్ట్ మెచ్యూర్డ్ సత్య. సో చాలా మంది కంప్లైంట్ అది ఇందాక అడిగినట్టు ఆ పొలిటికల్ డ్రామా లాగ్ అయింది, అది పెట్టకుండా ఉంటే బాగుండేదేమో. యాక్చువల్ గా అదే చెప్పానండి, ఇప్పుడు మనది కమిటీ కుర్రోళ్ళు కదా సినిమా,
సినిమా పేరు వచ్చి కమిటీ కుర్రోళ్ళు. కమిటీ కుర్రోళ్ళు వీళ్ళందరూ ఒక తప్పు చేశారు విషయంలో. ఆ తప్పును వాళ్ళు సరిదిద్దేసుకున్నారు. జాతర అయిపోయింది, తెచ్చేసారు, జాతర చేర్పించారు, అయిపోయింది. సినిమా అక్కడితో అయిపోద్ది. నేను ఇందాక చెప్పాను, మనం ఆడియన్స్ చూసేటప్పుడు ఆడియన్కి మన రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, మన సినిమా నుంచి మన కథ నుంచి ఏదో ఒకటి ఇవ్వాలి. సో అందుకే కమిటీ కూరలు వాళ్ళ తప్పును వాళ్ళు సరి చేసుకోవడమే కాకుండా ఊర్లో ఉన్న మిగతా తప్పులన్నింటినీ, అంటే లాంగ్ టర్మ్ మిస్టేక్స్, లాంగ్ టర్మ్ తప్పులు ఏమన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి ఒక బీజం వేశారు. అంటే యూత్ ఇంటూ పాలిటిక్స్ అనేది చాలా పెద్ద టర్మ్. యూత్ నిజంగా సిన్సియర్గా పాలిటిక్స్లోకి అనేది వెళ్ళి అని నిజంగా జరిగితే చాలా మార్పులు రావచ్చు. అది ఆల్రెడీ జరుగుతుంది. ఒక ఆయన స్టార్ట్ చేశారు, మొదలైంది. హోప్ ఆయన సంకల్పం ఇంకా అలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. బట్ ఇక్కడ మన సినిమాకి వచ్చేటప్పటికి, కమిటీ కుర్రోళ్ళ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి యూత్ అనేది పాలిటిక్స్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న సమస్యలు, అంటే ఎక్కువ సమస్యలను అడ్రస్ చేయాలంటే, సిస్టమ్ని మన అన్నిటినీ మనం అడగాలంటే పాలిటిక్స్ ఏనండి. మనం ఇండివిజువల్గా మనం ఏం చేయలేం, ఎంత చేసినా అది పెద్ద స్కేల్కి వెళ్ళదు. సో ఆ సిస్టంలోకి వెళ్ళాలంటే వీళ్ళు పాలిటిక్స్లో దిగాలి, యూత్ ఇంటూ పాలిటిక్స్ దిగాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈరోజు ఎంతమంది మాకెందుకులే అని వదిలేస్తున్నారు. సో ఆ ఊరి మీద బాధ్యతతో వాళ్ళ ఫ్రెండ్ ఒకడిని ముందు పెట్టి వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఊర్లో ఉన్న తప్పులన్నింటినీ సరి చేయడానికి ఒక బీజం వేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ లాస్ట్లో డైలాగ్ ఉంటుంది, 830 ఓట్లు వచ్చినాయి, ఈసారి నుంచి అడగడానికి 831 మంది కమిటీ కుర్రోళ్ళు ఉన్నారంట. అంటే ఈ 11 మంది 831 మంది ఫామ్ చేశారు. జనరల్ అందరూ నేను కూడా అనుకున్నా, అంటే లాస్ట్ కి అబ్బాయి గెలుస్తాడు కావచ్చు అనేసి జనరల్ గా, అంటే ఒక ఆడియన్ ఎట్లా అనుకుంటున్నా అట్లా అనుకున్నా, కానీ అక్కడ ఓడిపించారు. సో అంటే మీ ప్రతి దానికి, అంటే ఇప్పుడు ఇందాక తండ్రి క్యారెక్టర్ కూడా జస్టిఫికేషన్ ఇచ్చారు, ప్లస్ దీనికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ లో ప్రొడ్యూసర్లు ఎంతో కొంత అడుగుతారు వాళ్ళకి. సో అప్పుడు నిహారిక గారు మీతో ఎలా కన్వర్సేషన్? నిహారిక గారు కాదు కానీ చాలా ప్రొడక్షన్ తిరిగాను, మీకు తెలిసిన విషయం. చాలా ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళు గెలవాలి, గెలిస్తే మేము చేస్తాం ఈ సినిమా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ డైరెక్టర్ గారి పాయింట్ ఏంటంటే, రాసుకున్నదే ఓడిపోయింది అన్న. అతను 2019 ముందే అని చెప్పాను కదా, 2019 ముందే రాసుకున్నదే ఓడిపోయింది దాని మీద. సో అలానే ఒక పర్సన్ అయితే ఓడిపోయారు అక్కడ. చాలా మంది ప్రొడక్షన్ హౌస్లు గెలవాలన్నారు, ఇంకొంతమంది ప్రొడక్షన్ హౌస్లు సేమ్ అతను ఓడిపోయినట్టే ఉంది కదా, అతను చూసి ఇన్స్పైర్ అయ్యారు కదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ హీ స్టిక్ టు దట్ పాయింట్ అనమాట. సో అలా మేము ఎక్కడ దానికి డీవియేట్ అవ్వకుండా దాన్ని జస్టిఫికేషన్ చేయాలి మనం, అది జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కాకపోయినా రేపైనా గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారండి, సపోజ్ ఒక 30-35 ఇయర్స్ ఏజ్ పోనీ, ఇప్పుడు వెళ్ళి మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాను మీ ఊర్లో అంటే గెలవలేం. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటాయి ఊర్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ. మనం గెలవాలంటే ఓటమి రుచి చూడాలి, అలానే మనం ఎత్తుకు పై ఎత్తులు మనం వేయగలగాలి. సో ఇట్ టేక్స్ సమ్ టైం అనమాట. అంటే ఇక్కడ మీరు మా సినిమా మొత్తం చూసినట్టయితే, ఇప్పుడు అందరూ చాలా మంది అప్లాస్ చేస్తుంది కూడా న్యాచురల్గా ఉంది, బాగుంది అంటున్నారు. ఇప్పుడు న్యాచురల్గా నిజంగా ఒక కుర్రోడు ఒక పెద్ద హేమాహేమి ముందు నిలబడితే ఊర్లో గెలుస్తాడా? మా సినిమా అందరూ ఇప్పుడు పొగిడేది కూడా చాలా న్యాచురల్గా వచ్చింది అని అంటున్నారు. అంటే ఫస్ట్ నుంచి రాసుకున్న ప్రతిదీ న్యాచురల్గానే ఉందని అంటున్నారు. అంటే ఇప్పుడు నిజంగా ఒక కుర్రోడు అలా నిలబడితే, హేమాహేమీల ముందు నిలబడితే ఖచ్చితంగా అతను గెలవలేడు. ఎందుకు గెలవలేదు అనేది మనం జస్టిఫై చేయాలి. ఆ జస్టిఫికేషనే గొర్రెల సాంగ్. ఇప్పుడు అంత బేభత్సమైన స్పీచ్ ఇస్తాడు శివ, ఆల్మోస్ట్ అందరూ రోమాలు వస్తాయి అందరికీ, అంటే అందరూ ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సాయి కుమార్ ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ అనేది తిప్పుతుంది ఇప్పుడు మొత్తం. అంటే ఎందుకు అనే జస్టిఫికేషన్ ఆ సీన్ ఇస్తుంది. సాయి కుమార్ గారిని అంటే బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఎక్స్ట్రాడినరీ అండి. అంటే మేము రాసింది ఒకటైతే ఆయన దాన్ని మాడ్యులేషన్, అంటే మేము ఒక 100% ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన 150% ఇచ్చేసారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఆయన డైలాగ్ డెలివరీకి చాలా పెద్ద ఫ్యాన్స్ మేము. మా డైలాగ్స్ ఆయన నోట్లోంచి వస్తాయి అనుకుని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్ట్రాడినరీగా చేశారు. సెట్స్ లోకి వెళ్ళే వాళ్ళు కలిసాను. ఎలా ఉండేవారు సాయి కుమార్ గారు? అంటే లిటరలీ నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి, చాలా క్రేవింగ్స్ అనమాట ఆయనకి. అంటే ఆయన 50 years అయిందని చెప్పారు మొన్న మా ప్రీ రిలీజ్ లో 50 years అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి అన్నారు. 50 years అయినా కానీ నాకు ఇంకో డైలాగ్ ఉంటే బాగుండు, ఇక్కడ నాకు ఇంకో మాట ఉంటే బాగుండు అని చెప్పేసి ఆయన క్రేవింగ్స్ అనమాట సినిమా కోసం. అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ ఇది చాలే మనకి అనుకునే వాళ్ళు ఉంటారు.
బట్ ఆయన ఇన్ని ఏళ్ళైనా ఇంత లెజెండరీ అంటే వెర్సటైల్ యాక్టర్ ఆయన ఎన్ని చూసినా ఎన్ని హిట్స్ చూశారు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు, అన్నీ చేశారు. బట్ చిన్న మాట కోసం ఆయన ఇంకా ఉండాలి అని పరితపిస్తున్నారు అనమాట. అది చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అంటే ఆయన క్యారెక్టర్ అనే కాదండి, సినిమా ఎన్హాన్స్మెంట్స్ కూడా ఒక సిచ్యువేషన్, ఒక సీన్ జరుగుతున్నప్పుడు ఆ సీన్ ఎట్లా ఎన్హాన్స్ చేయాలో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్ని అవన్నీ ఆయన ఇన్పుట్స్ అవి కంప్లీట్లీ ఆయన ఇన్పుట్స్, చాలా ఎక్స్ప్రెషన్స్ ఆయన ఇన్పుట్స్ అవి ఆయన ఎన్హాన్స్మెంట్స్. అంటే అలాంటి యాక్టర్స్ ఉండడం వల్ల మాలాంటి డెబ్యూటెంట్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఈజ్ లైక్ ఎ టీచర్ ఫర్ అస్. ఇంకా మీ అప్కమింగ్ అంటే మీ పర్సనల్ విషయానికి వస్తే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి మీ వైపు అందరి చూపు మీ వైపు అన్నట్టుగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ అంటే నేను హిట్ అయింది కాబట్టి అందరి చూపు అనేది బిలీవ్ చేయలేమండి. ఎందుకంటే రైటర్స్ వరకు చాలా తక్కువ వస్తాయి. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఆర్డర్ ఉంటుంది కదా, అలా ఆర్డర్ లో చూసుకుంటే రైటర్ వరకు వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి యూజువల్లీ. సో మాకు ఈ సినిమా బ్రేక్ ఇచ్చేసింది, ఈ సినిమాతో మేము ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకోకుండా నేను ఇందాక చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీ పెంచింది. ఇంకా మంచి డీసెంట్ స్క్రిప్ట్స్ తీసుకోవాలి, దాన్ని ఇంకా మేము ఎన్హాన్స్ చేసి దాన్ని మంచిగా చేయాలి అనే థాట్ లో ఉన్నాము. అండ్ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 3-4 స్క్రిప్ట్స్ మేము డీల్ చేస్తాం అన్నమాట. అందులో శ్రీకారం డైరెక్టర్ కిషోర్ అన్నయ్య 2 స్క్రిప్ట్స్ మేము డెవలప్ చేస్తున్నాము, ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నాము. అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు అసోసియేట్ అశోక్ గారు అని చెప్పేసి ఆయనతో పాటు ఒక స్క్రిప్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, అది ఫినిష్ అయిపోయింది. సో ఇలా కొన్ని స్క్రిప్ట్ మేము వర్క్ చేస్తున్నాం అన్నమాట. సినిమా రిలీజ్ ముందు వచ్చి అండ్ నేను కూడా పర్సనల్ వీటితో పాటు పర్సనల్లీ డెవలప్డ్ ఫ్యూ వెర్సటైల్ స్క్రిప్ట్స్ అన్నమాట. అదేంటంటే అదేంటంటే మొత్తం పూర్తయినప్పుడు ఖచ్చితంగా ఆ కథ ఒక కథానాయకుని కోరుతుంది, తెలిసిపోద్ది మనకి ఇది ఈయనకే సెట్ అవుతుంది అని. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇదండి ఆయన్ని కన్విన్స్ చేయడం మా పని. మీరు సాఫ్ట్వేర్ ఇటువైపు ఏమో రైటర్, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇంకా జాబ్ వదిలేసే ప్రయత్నంలో ఉంటారేమో. లేదండి, ఎందుకంటే అది చెప్తున్నాను కదండి, ఇది ఆల్రెడీ మన సత్యదేవ్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆయన కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు. ఆయన మనకు ఒక ప్యాషన్, ఒక కళ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి అని చెప్పి, సేమ్ నా వర్షన్లో కూడా అంతే అండి. ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది మనమే పడాలి. ఈరోజు రేపు అడగలేము మనం, నేనైతే అసలు అడగలేను ఎవరిని. సో మన ప్యాషన్ మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మా మదర్కి కానీ వీళ్ళవరికి మా స్ట్రగుల్ ఇవ్వకూడదు. సో అది రీసెంట్గా అది హ్యాపీగా ఉందనుకోండి, ఈ ప్యాషన్ అనేది నీట్గా వెళ్తుంది. యాక్చువల్గా నా ప్యాషన్ వచ్చి డైరెక్షన్ అనేది నా ప్యాషన్, బట్ ఇట్ వోంట్ వర్క్స్ అవుట్. డైరెక్షన్ అనేది ఒక తపస్సు, ఒక 2 పడవల మీద చేయలేం, అది అసాధ్యం. బట్ అందులో ఆ 24 క్రాఫ్ట్లో ఒక క్రాఫ్ట్ని తీసుకుని దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యాయం చేయాలి. నా ప్యాషన్ని కొన్ని స్టెప్స్ ముందు వేసుకోవాలి. ఆ స్టెప్స్ బలంగా పడిన తర్వాత మూవ్ ఆన్, నేను నా నిజమైన డ్రీమ్కి అచీవ్ అవుతానని అని ఆశిస్తున్నాను. ఈ క్వశ్చన్ నీకే, నువ్వు బుక్స్తో పాటు లిరిక్స్ కూడా రాస్తావు కనుక ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా. దీంట్లో గొర్రెలు అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగ్ ఉంటాయి కదా, ఇప్పుడు మింగడం అనే పదము ఒకప్పుడు అది చాలా మంచి పదము, ఇప్పుడు దాన్ని అంటే ఇప్పుడు సెన్సార్ కాలేదు కావచ్చు, కానీ ఇంకా కొన్ని రోజులు సెన్సార్ అయ్యే విధంగా ఉండదు ఆ పదము. సో ఆ పదం వాడాలి అన్న ఆలోచన ఎవరిది, అసలు ఎలా వచ్చింది? అంటే ఈ పదం వాడాలి అనేది డైరెక్టర్ గారు ప్లస్ లిరిక్ రైటర్ నాగార్జున రెడ్డి అని చెప్పేసి వాళ్ళిద్దరే డిస్కషన్ లోనే వచ్చింది. బట్ ఈ పదాన్ని మేము అంటే ఒక బూత్ లాగా అనుకోవట్లేదు మేమైతే. ఎందుకంటే బేసిక్ గా ఇలాంటి పదాలన్నిటిని బూతులు చేసింది మనం. అదే ఆడియన్స్ అనుకుంటే మేమేం చేయలేం. లాస్ట్ లో డైరెక్టర్ గారు కూడా చెప్పారు నమిలి మింగేయాలి అని, అది కరెక్టే, అది నమిలి మింగేయాలి అని చెప్పేసి అనేది కరెక్టే. సో బేసిక్ గా ఈ పదాలన్నిటిని బూతులు చేసింది సో కాల్డ్ మనమే, ఎవరు కాదు. అంటే నేను డైరెక్ట్ గా అలా చెప్పలేను, బట్ మన చుట్టూ ఉండే మనుషులే చేశారు ఇలాంటి చిన్న చిన్న పదాలు కూడా. అరే అది ఎలా తీసుకోవాలంటే ఏం తీసుకోవాలరా అంటారు. అంటే ఇలాంటి నార్మల్ లాంగ్వేజ్ ని కూడా వల్గర్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక థీమ్ యొక్క ఇంటెన్షన్ అర్థం అవ్వాలంటే ఇప్పుడు అది హార్డ్ హిట్టింగ్ గా చెప్పాలి ఆడియన్స్ కి. హార్డ్ హిట్టింగ్ గా చెప్పాలంటే డైరెక్ట్ తెట్లు అది మా పద్ధతి కాదు అది, బట్ హార్డ్ హిట్టింగ్ గా ఉండాలి ఆడియన్స్, చూసే ఆడియన్స్. ఓకే, మళ్ళీ డీటెయిలింగ్ విషయానికి వస్తే దీంట్లో సాయి కుమార్ గారికి ఏమో గుడ్డలు పెట్టారు, గుర్తులు, సింబల్స్.
తనకేమో టార్చ్ అంటే టార్చ్ బేర్ ఆయన మార్గదర్శకుడు అంటే ఎట్లా ఈ ఐడియా ఎవరిది? ఇవి మావేనండి అడిగారు సింబల్స్ ఏంటి అని చెప్పి అడిగారు. అంటే చాలా లాస్ట్ మినిట్ లో సింపుల్స్ కూడా అనుకున్నామండి, అందులో డైరెక్టర్ గారు చూస్ చేసుకున్నారు లేదు లాస్ట్ మినిట్ లో అడిగినప్పుడు టార్చ్ లైట్ పంపి ఆ టార్చ్ లైట్ ఎందుకు పెట్టాలి అనేది. ఆ క్యారెక్టరైజేషన్ ప్రకారం ఉన్న కథ ప్రకారం శివ అనేవాడు కమిటీ కూర శివ కానీ కమిటీ కూరలు కానీ శివ అనేవాడు ఏంటి వాళ్ళ ఫాదర్ వెంకట్రావు గారి క్యారెక్టర్ చాలా ఉండేది, బట్ నిడివి తగ్గించేయాల్సి వచ్చింది. బట్ ఏంటంటే అతన్ని టార్చ్ లైట్ ఎత్తని తీసుకుని టార్చ్ బేర్ అయ్యాడు ఆ ఊరికి. సో అతని వెనకాల మిగతా కమిటీ కూరలందరూ సపోర్ట్ ఇస్తూ ఊరికి టార్చ్ బేరర్ అవుతున్నారు. ఉన్న సమస్యలందరినీ వీళ్ళు ప్రతినిధిగా ఉండి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే దేవర్ టార్చ్ బేరర్స్. గొడ్డలంటే ఆయన ఎప్పటి నుంచో నరుక్కుంటానే పోతున్నాడు ఉన్న ఊరిని, ఇంకా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదండి గొడ్డలకి ఏం సంబంధం లేదు. మొత్తం కంప్లీట్ గా నాస్టాలజిక్ వైపు వెళ్ళిపోయింది, ప్లస్ పీరియాడిక్ టించ్ అది ఉంది. సో అంటే ఇప్పుడు మీరు 90s కిడ్సేనా? అంటే అన్ని ఆటలు ఆడారా మీరు? దీంట్లో చూపించిన అన్ని మేము ఆడాం. ఇంకా ఎక్స్ట్రా కూడా రాసామండి, ముంజికాయలు అవన్నీ కూడా రాసాం. బట్ టైం పిక్చరైజేషన్ మాత్రం జేడి మాస్టర్ నెక్స్ట్ లెవెల్ చేశారు. అంటే ఒక పీరియాడిక్ టైంలో తీసుకెళ్లాలంటే చాలా డీటెయిల్. ఇప్పుడు సడన్ గా వాట్సాప్ రాసేస్తాం, అప్పట్లో వాట్సాప్ ఉండదు. అంటే కొన్ని పట్టుకొని పర్టికులర్ గా లేదండి, మేము దీనికోసం మేము గూగుల్లో రీసెర్చ్ చేసి ఈ పంచతంత్రం సోకాల్డ్ పంచతంత్రం ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు వరకు ఎండ్ అయింది, మనం ఈ పీరియడ్ లో ట్రావెల్ అవుతున్నామా లేదా, ఇలా చాలా చూసాం. చాలా పర్టికులర్ గా ఉండేవాళ్ళం ప్రతిదీ. అంటే టైం ఎక్కువ ఉండడం వల్ల మాకు 4 years అని చెప్పాం కదా, 4 years టైం ఉండడం వల్ల మీకు ఎక్కువ యాడ్ అయింది అనమాట. అందులో ప్రసాద్ బెహ్రా గారి క్యారెక్టర్ కూడా బాగా మంచి గ్రేట్ పర్ఫార్మర్, చాలా మంచి పర్ఫార్మర్. అసలు ఇలా మీతో ఎలా ఉండేవాళ్ళు? చాలా బాగుంటారు, చాలా జెన్యూన్ అండ్ ప్యూర్, వెరీ సపోర్టివ్, చాలా సపోర్టివ్ గా కూడా ఉంటారు. అంటే డిక్టేషన్ చేసేవాళ్ళ మీరు? డైలాగ్స్ డిక్టేషన్ స్లాంగ్ కి అంటే మేము స్లాంగ్ తో పాటు డైలాగ్స్ రాసామండి. బట్ ఆ స్లాంగ్ నేర్పించడానికి ఒక అసిస్టెంట్ రైటర్ ఉండేవాడు, తను చూసుకునేవాడు. యూజువల్లీ మేము ఈ స్లాంగ్ మీద మేము వెళ్ళే వాళ్ళం కాదు, బట్ రాయడం వరకు మేము రాసాం. ప్రసాద్ బెహ్రా గారు హిమ్సెల్ఫ్ ఈజ్ అ రైటర్, బట్ స్టిల్ ఆయన ఈ సీన్ అడాప్ట్ చేసుకుని చేంజెస్ అనవసరమైన చేంజెస్ ఏం చెప్పకుండా ఆయన అట్లా ఇంకా దాన్ని ఆయన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేశారు. చాలా గ్రేట్ అండి, చాలా తక్కువ చూస్తూ ఉంటాం అలాగే. ఇంకా ఇందులో మనం చాలా మాట్లాడుకోవాలంటే మనకి ఇంటర్వ్యూ టైం సరిపోదు. అంటే మీకు డైలాగ్ రైటర్స్ కనుక మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పండి. ఇష్టమైన డైలాగ్ అంటే యూజువల్ గా అంటే ఇక్కడ ఇది కమర్షియల్ సినిమా కాదండి. ఫస్ట్ అంటే పెద్ద పెద్ద వీరశంకర్ రెడ్డి మొక్క కానీ పీకేస్తే పేకు వస్తా అని టైప్ డైలాగ్ ముద్దు పెట్టుకుంటే వచ్చేస్తుందా అనేసి కదా, అటువంటి డైలాగ్. అంటే ఇవి జనరల్ డైలాగ్స్ కదా, సో ఇష్టమైన డైలాగ్ అంటూ అలా ఏం లేదు. సినిమా ఇష్టం మాకు. ఇష్టమైన రైటర్ అండి ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ గారు నాకు ఫస్ట్. పూరి జగన్నాథ్ గారు నాకు ప్రస్తుతానికి ఎవరు లేరండి. జంధ్యాల గారు ఇష్టం, ఆయన కామెడీ టైమింగ్. డైరెక్షన్ అంటే విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ఉన్నారు డైరెక్ట్ when it comes to డైరెక్షన్. బట్ డైలాగ్ రైటర్ అయితే ఇంకా సినిమా గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సినిమా గురించి ఏం లేదండి, మీరు అడిగితే మేము చెప్తాం. నేను చాలా అడిగాను, మీకు ఏం చెప్తే బాగుండేది. మీరు చాలా లాగేశారు ఇన్ఫర్మేషన్. సినిమా మొత్తం చెప్పించేస్తారు మీరు. సో లాస్ట్ లో ర్యాపిడ్ ఫైర్ లాగా ఒక 2 questions. షూర్. మీరు ఫస్ట్ కేఆర్, మీరు మీ మొబైల్లో డిఫరెంట్ గా ఫీడ్ చేసుకున్న నేమ్ ఏంటి? ఫ్రెండ్ గా ఫీడ్ చేసుకున్న నేమ్ వెండి అని ఉంటుందండి. మా అక్క వాళ్ళ అమ్మాయిని బంగారం అని పిలుస్తాం మామూలుగా. బంగారం ఏంటనే అన్నయ్య అంటది. బంగారం ఏంటన్నయ్య బాగాలేదు తీసేసి అది అంటే సరే వెండి అని పెట్టుకుంటాను అని చెప్పేసి వెండి. యాక్చువల్గా నేను అంత నార్మల్ గానే ఫీడ్ చేసుకుంటాను అట్లా. కానీ దాంట్లో స్క్రీన్ లో అట్లా లేవు కదా. మీరు ఇంట్రోవర్ట్ కానీ మీ క్యారెక్టరేషన్స్ అన్ని ఎక్స్ట్రోవర్ట్లు ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి అన్ని క్వాలిటీస్ ఉండాలి. లోపల ఉంటాయి కానీ బయట చూపిస్తాం. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు? అంటే ఇంట్రోవర్ట్ కాబట్టి మీకు అదే అండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే జనరల్ గా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు అపార్ట్ ఫ్రమ్ రైటింగ్స్? టు బి ఫ్రాంక్, ఒంటరిగా ఉన్నానంటే కెరీర్ గురించి వచ్చేస్తుందండి. ఫ్యామిలీ లేదా కెరీర్ అంతే. కెరీర్ నెక్స్ట్ ఏం చేయాలి భయం ఉంటుంది. అది సినిమా అవుతుందా, సినిమా అనుకున్నట్టు వస్తుందా, జనాలకు నచ్చుద్దా, నెక్స్ట్ మనం ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన కెరీర్ ఏంటి, 4 ఏళ్ళు అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటి అనే బెంగ టెన్షన్ అన్ని లోపల ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఉండేవి. అలాగే ఫ్యామిలీ కూడా చిన్న చిన్నవి ఉంటాయి.
మీరు ఒంటరిగా ఉంటే ఒంటరి మీద రాసుకుంటాను నేను కవితలు నిజంగా. ఓకే. సో సినిమా అయితే నేను చాలా త్రూఅవుట్ మస్త్ ఎంజాయ్ చేశాను. అంటే నాస్టాలజిక్, నేను 90 కిడే. అవును, తెలిసింది. సో కంపల్సరీ. సో డీటెయిలింగ్స్ కూడా కొన్ని బాగున్నాయి సినిమాలో. సో డీటెయిలింగ్ పైన వెళ్దామని అనుకున్న ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ మనకు కవర్ అయింది అనుకుంటున్నా. అయ్యా చాలా కవర్ చేశారు నిజంగా. నేను చాలా సీన్ బయట పెట్టేసాం. ఓకే, డెఫినెట్లీ మీరు అప్కమింగ్ చాలా ప్రాజెక్ట్ చేయాలి. మీ డైరెక్టర్ కోరిక కూడా నెరవేరాలి కంపల్సరీ. థ్యాంక్ మీరు కూడా బుక్స్ రాయాలి, పాటలు రాయాలి, రైటర్ కావాలి. నీకు ఇంకేమైతే అంబిషన్ ఉందో ఇండస్ట్రీలో చేసేసేయాలి. అండ్ వంశన్ నాకు చాలా హెల్ప్ చేసేది. ఒక తమ్ముడిని ఇచ్చి ప్రాజెక్ట్ ద్వారా అన్నదమ్ములు అయిపోయారు. ఎప్పుడో Literally. 4 years బ్యాక్. ఎలా అంటే ఇంకా ఇద్దరం ఒకటే మాట మీద ఉంటాం బేసిక్ ఏదైనా సరే. నాకు తెలిసి ఈ 4 years లో మేము ఎప్పుడు అలా చేస్తే కుదరదు, నువ్వు ఇలా చేస్తే కుదరదు అనుకున్నది కూడా లేదు. అంత ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. ఓకే, సార్ట్ ఇట్ డౌన్ అంటే ఈ సీన్ ఎలా ఉందా సెటిల్ చేసుకుందాం, ఈ మీటింగ్కి నువ్వు వెళ్ళావా నేను వెళ్తాను. సో ఇలా మాట ఇంకా లిటరల్లీ సొంత అన్నదమ్ముల్లాగే ఉన్నాం. నీకు ఈ బుక్స్ రాయడం ఎట్లా అలవాటు అయింది? అంటే మరి బుక్స్ బేసిక్గా నేను 2019-18 ఆ టైంలో ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యామండి. సో ప్రిపేర్ అయినప్పుడు కొంచెం టైం గ్యాప్ ఉంటుంది కదా, మరీ మనం 24 గంటలు చదివలేం కదా. రోజు 12 గంటలు చదువుతాం, 14 గంటలు చదువుతాం. ఓ రిలీఫ్ అంటే కొంచెం రిలీఫ్ పీరియడ్ ఉన్నప్పుడు వేరే గేమ్స్ అవి ఇవి అల్లరి చిల్లరగా ఆడుకోకుండా ఏదైనా రాద్దాము, మనకి చూసిన వాటి మీద చిన్నప్పటి నుంచి చాలా చూసుంటాం, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటి మీద రాద్దాం అనుకున్నప్పుడు అలా అలా బుక్ అయిపోయింది. తర్వాత దాన్ని నందమూరి గారు మెచ్చుకోవడం, నెక్స్ట్ బుక్ ఆయనే రిలీజ్ చేయడం. అంటే లెఫ్ట్ బ్రెయిన్ కి బ్రేక్ ఇచ్చి రైట్ బ్రెయిన్ కి పని ఇచ్చేవాడు. మీకు బాగా అంటే ఇంట్రోవర్ట్ కానీ డీటెయిలింగ్ జస్టిఫికేషన్ మళ్ళీ లేదండి, సినిమా దగ్గర డైరెక్టర్ దగ్గర సినిమా అనే డిస్కషన్ లో కూర్చుంటే ఇంట్రోవర్ట్ లేదు, ఏం లేదు. థ్యాంక్ యూ సుభాష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చాలా ప్రాజెక్ట్ చేయాలి, మళ్ళీ నాకు ఇంటర్వ్యూ చేయాలి ఖచ్చితంగా. నేను అదే చెప్తాను, ఇలా మీరు చాలా ఇంటర్వ్యూ చేయాలి మమ్మల్ని. ఐ డ్రీమ్ లాంటి మంచి ఛానల్లో మేము ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ అండి, స్పెషల్ థ్యాంక్స్.